ఓం నమో అస్తు సర్వేభ్యో ఏకే చ పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివి తేభ్యః సర్వేభ్యో నమః. యజుర్వేద మంత్రం. భావార్థము: ఓ మానవులారా, ఈ కనబడుచున్నటువంటి అలాగే కనిపించనటువంటి లోకములు ఈశ్వరుని యొక్క నియమముచే తమ తమ కక్షలయందు స్థితమై ఉన్న ఆకాశ మార్గములో భ్రమణమునర్చుచున్నవి. చూడండి, ఈ విధంగా ఈ లోకంలో కనపడే లోకాలు అలాగే కనిపించనటువంటి లోకాలు కూడా ఉన్నాయి. వేదంలో మన కంటికి కొంతమేర వరకే కనిపిస్తాయి, ఆ అవతల కనిపించదు అనమాట. అవతల కూడా లోకాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు. అలాగే కనిపించని లోకాలు కనిపించే లోకాలు రెండిటిని కూడా ఎవరు దీన్ని నియమంగా నడుపుతున్నారంటే పరమేశ్వరుడు, పరమాత్మ. ఆ ఈశ్వరుని నియమముచే తమ తమ కక్షలయందు స్థితమై ఉన్నటువంటి ఆకాశ మార్గమున భ్రమణమునర్చుచున్నవి. ఆకాశంలో ఇవన్నీ కూడా భ్రమణం చేస్తున్నాయి, తిరుగుతున్నాయి. ఆ అన్నిటి యందే ఏ ప్రాణులు నివసించుచున్నవియో వానికి ఆయా ఆహారమును ఈశ్వరుడు సృష్టించి ఉన్నాడు. అయితే మొత్తం ఈ లోకంలో నివసించేటటువంటి ప్రతి ప్రాణికి కూడా ఆహారము, ఏ ఏ ప్రాణికి ఏ ఏ ఆహారం కావాలనో ఆ యొక్క ఆహారమును ఈశ్వరుడు సృష్టించి ఉన్నాడు. పరమాత్మ వాటికి కావలసినటువంటి ఆహారం అంతా కూడా భగవంతుడే సృష్టించినాడు. దానివల్ల ఆ సకల జీవుల యొక్క జీవితములు జరుగుచున్నవి. ఇక ఆ ప్రాణులన్నీ కూడా ఈ ఆహారం లేకపోతే జీవించలేవు. భగవంతుడే ప్రతి ప్రాణికి ఏ ఆహారం కావాలనో ఆ ఆహారంను సృష్టించి దానివల్ల ఆ ప్రాణులన్నీ కూడా జీవించుచున్నవి. ఈ విషయాన్ని మీరు ఎరగండి అని పరమాత్ముడు తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ ఈ మంత్రం ద్వారా మానవులకు పరమేశ్వరుడు ఏం ఉపదేశం చేస్తున్నాడంటే, ఈ మొత్తము లోకాలన్నీ కూడా పరమేశ్వరుడే దీన్ని నియమంగా నడుపుతున్నాడు. అలాగే ఈ లోకాలలో ఉన్నటువంటి సమస్త ప్రాణులకు కూడా ఆహారమును పరమేశ్వరుడే సృష్టించినాడు. ఆ ఆహారం వల్లనే అవి జీవిస్తున్నాయి. అంతే తప్ప ఆహారం అనేది దానంతట అదే ఏది రాదు. భగవంతుడు సృష్టించి ఇస్తున్నాడు ప్రతి ప్రాణికి కూడా. అది మనము తెలుసుకోవాలా అని చెప్తున్నాడు. మీరు ఈ ఆహారమునంతా కూడా ప్రాణులకు ఇచ్చేది నేనే, పరమాత్మనే అని చెప్తున్నాడు. ఓం